నమస్తే రాహుల్ అయ్యర్ గారు, వెల్కమ్ టు ఐకాన్ నమస్తే. పాలిటిక్స్. నమస్తే సార్ అండి. సార్ రాబిన్ హుడ్ మూవీలో ఇప్పుడు క్యామియో రోల్ గా డేవిడ్ వార్నర్ అనేది రావడం జరిగింది. సో అవును. ఇక్కడ డేవిడ్ వార్నర్ గారు అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రావడం జరిగింది. సో అక్కడ ఉమ్. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక దొంగ ముండ కొడుకు అని ఒక వర్డ్ అనేది యూజ్ చేయడం జరిగింది. అది చేతస్థంతో అన్నారా, లేకపోతే వార్నర్ కి రాజేంద్ర ప్రసాద్ గారికి ఏదో ఫ్రెండ్షిప్ బాండ్ వల్ల అన్నారా అనేది సెకండరీ. సో ఏదైతే రాజేంద్ర ప్రసాద్ గారి చెప్పిన మాటకి చాలా మంది ఎక్కువ క్వశ్చనింగ్ చేయడం జరిగింది. ఒక పెద్ద వయసులో ఉన్న వ్యక్తి వార్నర్ గారికి అలా చెప్పడం అది సరికాదు, సారీ చెప్పాలని డిమాండ్ చేయడం కూడా జరిగింది. దానికి నిన్న రాజేంద్ర ప్రసాద్ గారు రియాక్ట్ అయ్యి, నాకు వార్నర్ కి ఒక మంచి సత్సంబంధాలు ఉన్నాయి, మీరు తప్పుగా అనుకుంటున్నారు, సో ఏది ఏమైనప్పటికీ క్షమాపణ కోరడం జరిగింది. సో దీనిపైన మీ స్పందన ఏంటి సార్, యాజ్ ఎ ఫిలిం ప్రొడ్యూసర్ గా? ముఖ్యంగా నటగిరిటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ, గురించి మనకు తెలిసిందే. ఓకే. ఆయన కొంచెం హాస్యాపదంగానే మాట్లాడతాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు, ముక్కుసూటిగా. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే మనిషిని కాదు. ఆయననే కాదండి, అప్పటి తరం నటులకి ఆ లౌక్యము తెలుసు, ఆ సూక్ష్మము తెలుసు, ఎక్కడ ఎలా మాట్లాడాలని. కానీ జనరల్ గా ఏంటంటే కొంచెం మనం వయసు పెరుగుతున్న కొద్దీ, ఆ చనువు కొద్దీ, వాళ్ళందరితో ఉండే క్లోజ్నెస్ కొద్దీ, ఇప్పుడు మొన్నటికి మన చిరంజీవి గారు, బ్రహ్మానందం గారు అంటే చాలా క్లోజ్ ఉంటుంది. సో అవును. ఆ మాట్లాడుకునే విధానాలతో ఆయన గురించి ఉద్దేశించి ఒక మాట దొర్లింది. దాని పెద్ద ఇష్యూ చేశారు. చిరంజీవి గారు స్టేజ్ మీద అలా మాట్లాడడం ఏంటి బ్రహ్మానందం గారి గురించి అని. వాళ్ళిద్దరి మధ్యన చనువు అనేది ఒకటి ఒకటి ఉంటుంది కదా. ఎంత స్టేజ్, ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మాట దొర్లింది, అది వాడుకలో మాట్లాడారా లేకపోతే ఆయన గురించి ఆ చనువుతో మాట్లాడారని మనం తీసుకోగలిగితే ఆ ఇష్యూ పెద్దది అవ్వదు. ఓకే. అవును. లేదు, బ్రహ్మానందం గారిని అవమానించడానికే చిరంజీవి గారు మాట్లాడారు అని అంటే చిరంజీవి గారిని మనం తప్పు పట్టాల్సిందే. సో చిరంజీవి గారిని తప్పు పట్టే స్థాయిలో మనం ఉన్నామా? ఫస్ట్ థింగ్, వాళ్ళు ఏ స్టేటస్ లో ఉన్నారు, వాళ్ళని చూసి మనం ఎంత నేర్చుకుంటున్నామంటే వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ ఎంత ఉండేది నేర్చుకోండి. ఎందుకు నెగిటివ్ తీసుకోవడం? ఓకే. చిరంజీవి గారు అలా మాట్లాడారు కాబట్టి పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? మీరే ఎట్లా మాట్లాడితే పిల్లలు ఏం నేర్చుకుంటారు? మీరే ఆడవాళ్ళ గురించి, మగ పిల్లల గురించి తేడా చేసి మాట్లాడుతుంటే ఈ తరం వాళ్ళకి ఏం తీసుకుంటారని తీసుకుంటున్నారే తప్ప ఆయన ఉద్దేశాన్ని గ్రహించి తీసుకోవడంలో ఎందుకు మనం విఫలమవుతున్నాం అనేది తెలియాలి ముందు. చాలా మంది పెద్ద పెద్ద అనలిస్టులు కూడా, పెద్ద పెద్ద అనాలిసిస్ చేసే వాళ్ళు, ఇండస్ట్రీలో చాలా ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు కూడా చిరంజీవి గారు తప్పు మాట్లాడుతున్నారు, మహిళా సంఘాలు మండిపడాలన్నట్టుగా చేశారు. సేమ్ ఇలాగే రాజేంద్ర ప్రసాద్ గారు నిన్న స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన తాగొచ్చి మాట్లాడారు. ఆయన బిహేవియర్ లో ఎస్. తెలుస్తోంది ఆయన తాగున్నారని ఈవెన్ చెప్పి. ఒక వీడియో కూడా ఆయన వైరల్ అవుతుంది కదా సార్, కార్ డోర్ కాళ్ళతో ఆయన అన్నారు. తాగి కార్ డోర్ ని కిక్ చేయడము. యా. సి ఆయన కాల్తో కార్ డోర్ ని కిక్ చేశారు అన్న వీడియోని నెగిటివ్ వేలో తీసుకునే 99% నెగిటివ్ వేలోనే తీసుకుంటారు. ఆయన చూసారా డ్రంకర్ తో ఎంత యాటిట్యూడ్ తో కాల్ తన్నారు, అది ఇది అని చెప్పి. మైట్ బి మీడియా కోసం ఆయన అది యాక్ట్ చేసి ఉండొచ్చు కదా, ఓకే. ఎందుకు పాజిటివ్ గా తీసుకోలేదు? ఒకటి. ఇప్పుడు నన్ను నువ్వేంటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఇలా మాట్లాడుతున్నా అంటే ప్రతిదీ పాజిటివ్ గా తీసుకొని పోతే వాళ్ళు మనల్ని అలరించే నటులు కదా, వాళ్ళని విమర్శించే స్థాయిలో మనం ఎందుకుంటున్నాము? యూ హ్యావ్ ఏ రైట్ టు టాక్. ప్రతి హ్యూమన్ బీయింగ్ కి, ప్రతి ఆ ఈ సొసైటీలో నివసిస్తున్న ప్రతి సిటిజన్ కి రైట్ టు టాక్ అనేది ఉంటది. కానీ విమర్శించేది కూడా ఉంటది. కానీ విమర్శని ఎవరి మీద విమర్శించాలి? సమాజంలో బోల్డ్ జరుగుతున్నాయి, వాళ్ళ మీద విమర్శించాలి కదా. ఈయన మీద ఇది దొరికింది కదా అని ట్రోల్స్ కోసము, వ్యూస్ కోసము ఎక్స్ లో పెట్టేసి ఇష్టం వచ్చినట్టు రాజేంద్ర ప్రసాద్ గారు తాగుబోతూ, రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా చేశారు, రాజేంద్ర ప్రసాద్ గారు అలా చేశారు. ఏమయ్యా ఇప్పుడు? సరే, నువ్వు తాగవా? పెట్టినోడు తాగడా అండి? అవును. పెట్టిన 90 మంది కమెంట్స్ లో కనీసం 10 మంది తాగుతారుగా. 80 మందిని అవును. తీసేయండి. వై వీఆర్ మేకింగ్ ఎ ఇష్యూ? సరే, ఆయన చేసిన తప్పుని తెలుసుకొని స్పందించారు నిన్న. తప్పు అనను నేను, ఆయన చేసిన పొరపాటు, పొరపాటు వేరు, తప్పు వేరు. ఐ మీన్ బ్లండర్, మిస్టేక్ అండ్ బ్లండర్ ఇస్ డిఫరెంట్. ఆయన స్టేజ్ మీదకి వచ్చి డేవిడ్ వార్నర్, ఇంకొకటి ఏంటంటే, ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న తను చాదస్తం అనేది పెరుగుతుంది జనరల్ గా ఏజ్ పెరిగే కొద్దీ. ఆ చాదస్తం కొద్దీ మనతో ఉండే వాళ్ళంతా మనతో చనువుగానే ఉంటారు, మనం ఏమైనా మాట్లాడొచ్చు అనుకునే తత్వం వస్తుంది. ఎందుకంటే వాళ్ళతో ఉన్న క్లోజ్నెస్ బట్టి.
బట్ అవును. స్టేజ్ మీద ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి అతన్ని ఆయన హాస్యాస్పదంగా మాట్లాడాలనుకొని దొంగ డాష్ కొడుకు, ఇదేంటయ్యా నువ్వు క్రికెట్ ఆడమంటే వచ్చి స్టెప్పులు వేస్తున్నావు పుష్ప స్టెప్పులు, నీకు ఇదే వార్నింగ్, ఇంకోసారి నువ్వు క్రికెట్ ఆడుకో సినిమాలకు రాకు అన్నట్టుగా ఆయన హాస్యపదంగా మాట్లాడాడు. అవును. ఆ ఆయన మాట్లాడిన పదానికి బేసికల్ గా, సో ఆ హాస్యం కాస్త అపహాస్యమైంది. ఎందుకంటే ఆయన యూజ్ చేసిన ఒక వర్డ్ దొరలడం వల్ల. అవును. సరే ఆయన బయటకు వచ్చి ఆ పొరపాటును తెలుసుకొని నేను ఆ ఆ వర్డ్ యూజ్ దొర్లింది, యూజ్ చేయకుండా ఉండాల్సి వచ్చింది చేసేది. బట్ ఎందుకంటే దానికి ముందంతా మేము కలిసే ఉన్నాము. నువ్వు సినిమాల్లోకి రా నీ సంగతి ఏంటో చూస్తానని నేను అన్నాను, నువ్వు క్రికెట్లోకి రా నీ సంగతి ఏంటో చూస్తానని ఆయన అన్నాడు. నితిన్, డేవిడ్ వార్నర్ వీళ్ళందరూ నా బిడ్డలు అనుకొని మాట్లాడాను నేను. అలాంటిది నేను ఎందుకంటే కావాలని ఒక క్రికెట్ స్టార్ ఆయనకుంటే ఫ్యాన్ బేస్ని ఊహించుకొని నేనెందుకు అతన్ని మాట దొరిలేలా చేస్తాను అన్న అంశం మీద ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఇక్కడ తప్పో ఒప్పో అనేది పక్కన పెడితే వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్, దట్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. ఆయన అవును. ఎంతమందిని నమ్మించాడు గురించి విమర్శలు ఆపేసి పాజిటివ్ ఉంచాడు. ఆయన చేసిన పొరపాటును ఆయన గ్రహించాడు, బయటకు వచ్చాడు, ఈ సెట్ సారీ. డేవిడ్ వార్నర్ కి అప్పుడు భాష కాకపోయి ఉండొచ్చు, చెప్పుంటారు కదా ఆయన ఇలా అన్నాడండి ఇలా జరిగింది అని చెప్పి. సో ఇప్పుడు ఈ అవును. సందేశాన్ని కూడా ఆయనకి తెలియజేస్తారు. సో ఇట్ డజంట్ మీన్ దట్ ఇండస్ట్రీలో వ్యక్తులందరూ ఇష్టం వచ్చినట్టు. సో రాజేంద్ర ప్రసాద్ గారు తన పొరపాటు తను తెలుసుకొని సోషల్ మీడియా వేదిక మీద డేవిడ్ వార్నర్ కి క్షమాపణలు చెప్పడం జరిగింది. డేవిడ్ ఓకే. వార్నర్ కనెక్ట్ కాదు, ఎవరైతే ఆయన్ని తప్పుగా అనుకున్నారో దీనివల్ల వాళ్ళకి క్షమాపణ చెప్పడం జరిగింది. సో దీన్ని మనం పెద్దది చేయకుండా ఆయన ఆ, ఆయన వయసుకి ఆయన స్టేటస్ కి మనం గౌరవం ఇచ్చి ఇక్కడతో ఆపేయాలని నేను కూడా కోరుకుంటున్నాను బేసిక్గా. థ్యాంక్ యూ రాహుల్ అయ్యర్ గారు, మా ఐకాన్ పాలిటిక్స్ థ్యాంక్ యూ, వచ్చినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి.